రేపటి నుంచి గోదావరి పల్లెల్లో కోడి పందాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కోడి పందాల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది బరి తెగించి పందాలు ఆడనున్నట్టు తెలుస్తోంది. 2 గ్రామ పంచాయతీలకు ఒకటి చొప్పున బరులు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో 2 బరులు వేశారు. 3 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగనున్న కోడి పందాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 14, 15, 16 తేదీలు 3 రోజుల పాటు ఈ కోడి పందాలు నిర్వహించడానికి సర్వం సిద్ధం కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం జరుగుతున్నది. ఎక్కడికక్కడ టెంట్లను ఏర్పాటు చేసి ఈ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కోడి పందాలు నిర్వహించడానికి లోపల కోడి పందాలు నిర్వహించడానికి బయట చూసే ఎవరైతే వస్తారో వాళ్ళు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయడం, పందిరాయిలు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టెంట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 500 బర్ల వరకు కూడా సిద్ధం చేయడం జరుగుతున్నది. రేపటి నుంచి రేపు ఉదయం నుంచి కూడా ఈ కోడిపందాల పోటీలు అనేది ప్రారంభం కానున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఈ కోడిపందాలు కొనసాగుతాయి. ఉదయం రాత్రులు కూడా 3 రోజుల పాటు పగలు రాత్రులు కూడా ఈ పోటీలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం జరుగుతున్నది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 500 వరకు కోడి పందాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటి వరకు సమాచారం అందించడం జరిగింది. కొన్ని చోట్ల అయితే చింతూరు, కోరుకొండ, అలాగే బూరుగుపూడి, రాజానగరం, అలాగే కొవ్వూరు, ఇతర ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లోని, అలాగే కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కూడా ఈ పలు చోట్ల ఈ కోడి పందాల బరులను అన్నింటినీ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఈ కోడి పందాల బరులు ఏ అయితే సిద్ధం చేశారో వాటిని అయితే చెదరగొట్టడం కూడా జరిగింది. మళ్ళీ అదే స్థానాల్లో మళ్ళీ కోడి పందాల బరులను తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పక్కన పోలీసులు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చూసినట్లయితే కోర్టు ఈ కోడి పందాలు అనేది నిర్వహించకూడదు ఎక్కడ అని చెప్పేసి జీవహింస చేయకూడదు అనేది పెట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా నిర్వహించినట్లయితే వాటిని అరికెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే గోదావరి జిల్లాలో కోడి పందాలకి మట్టికి సై అంటూ కూడా వీళ్ళందరూ కూడా ఈ సై అని కోడి పందాలు నిర్వహించడానికి సన్నద్ధం కావడం జరుగుతున్నది. అయితే కోడి పందాలు అలాగే పేకాట, అలాగే గ్యాంబ్లింగ్ గేమ్స్, గుండాట్లు అనేటివి నిర్వహించినట్లయితే చట్టరీత్యా నేరం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక చూసినట్లయితే ఇక్కడ ఏపీ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం యాక్ట్ ప్రకారము జంతు హింస చట్టం 1960 మరియు అలాగే 1974 ప్రకారం కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి పోలీసులు ఒక పక్కన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా పందెం రైళ్లు కూడా ఎక్కడికక్కడ నిర్వాహకుల వద్ద నిర్వాహకులు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. ఎవరైనా నిర్వాహకులు ఈ కోడి పందాల నిర్వహించినట్లయితే నగదు, వాహనాలని కూడా సీజ్ చేస్తామని చెప్పడం కూడా జరుగుతున్నది. అలాగే శాంతి భద్రతల దృష్ట్యా కూడా అవసరమైతే సెక్షన్ 163 BNSS అమలు చేయబడుతుందని కూడా పోలీసు వారు హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరైనా ఈ సాంప్రదాయం పేరుతోటి చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే మాకు సమాచారం అందించండి, వెంటనే వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఓ పక్క పోలీసులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా మరో పక్కన పెద్ద ఎత్తున ఈ కోడి పందాల బరులు అయితే మొత్తం సిద్ధం కావడం జరుగుతున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే రేపటి నుంచి కోడి పందాలు జరగనున్నాయి. మొత్తం 3 రోజుల పాటు అంటే 72 గంటల పాటు ఈ కోడి పందాలు నిర్వహించడానికి పూర్తిగా సన్నద్ధం కావడం జరుగుతుంది. నిర్వాహకులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసి వీళ్ళందరం కూడా పందిరాయిలకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. దేశ విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా ఇక్కడ కోడి పందాలు నిర్వహించబడతాయి అని చెప్పేసి వాళ్ళు వర్తమానాలు పంపించడం జరిగింది. ఫోన్లు మెసేజ్ల ద్వారా వాటి ద్వారా మెసేజ్లు చేయడం
దారిగా, అలాగే ఫోన్లు చేసి పిలవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీంతో రేపటి నుంచి పెద్ద ఎత్తున పోటీలు జరుగుతాయి అనేది మట్టికి అందరూ ఆశాభావంగా ఎదురు చూస్తున్నారు. కోడిపందాలంటే సంక్రాంతి అంటే కోడిపందాలు అనే విధానం ఇక్కడ నెలకొనడంతో దీంతో పందెం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రేపటి నుంచి 3 రోజుల పాటు కోడి పందాలు నిర్వహించి తీరతామనేది మట్టికి ఒక సందేహాన్ని మట్టికి పందెం రాయుళ్ళకి చేరవేయడంతో పందెం రాయుళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కోడి పందాల్లో పాల్గొనడానికి వస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఆత్రేయపురం.